పెద్దయ్యాక ఇది కావాలి అది కావాలని పిల్లలందరూ కోరుకుంటారు. కానీ ఆ అమ్మాయి మాత్రం బాగా చదువుకోవాలని, తోటి పిల్లలతో కలిసి ఆడుకోవాలని కోరుకుంటోంది. కానీ ఆ చిన్న కోరిక తీరడమే కష్టంగా మారింది. అరుదైన వ్యాధితో కాలు కదపలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. జబ్బు నయం కావడానికి 15 లక్షలు కావాల్సి ఉంటుందని వైద్యులు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు హర్షిత. హనుమకొండ జిల్లా సాయంపేట మండలం కాట్రపల్లికి చెందిన శోభారాణి శంకర్ కుమార్తె. అందరిలా ఆడుతూ పాడుతూ పెరగాల్సిన ఆమె అరుదైన వ్యాధితో మంచానికే పరిమితమైంది. వయస్సుతో పాటు ఆమె కాలు బరువు పెరుగుతూ వచ్చింది. చిన్న వయస్సులోనే భారంగా అడుగేయాల్సి రావడం, ఒకరి సాయం లేనిదే కాలు కదపలేని పరిస్థితి ఏర్పడింది. హర్షిత వయసు 17 ఏళ్లు. పుట్టిన కొన్ని రోజులకే కుడికాలు మీద నల్లమచ్చలు మొదలయ్యాయి. అధిక రక్త ప్రసరణతో పాటు దద్దుర్లు సహా రక్తం కారడంతో నడవడం కష్టంగా మారింది. తీవ్ర నొప్పితో నరకం చూస్తోంది. 9వ తరగతి వరకు చదివినా భరించలేని నొప్పితో పాఠశాలకు వెళ్లడం మానుకుంది. నాకు చిన్నప్పటి నుంచి కాలు సమస్య ఉంది, నొప్పి లేస్తుంది. అందరిలాగా నేను స్కూల్కి వెళ్ళలేను. దీనికి ట్రీట్మెంట్ లేదు. దీనికి నెల నెలకు హాస్పిటల్ తీసుకుపోవాలి, చూపించాలి. దీనికే ఎక్కువ మనీ అవుతుంది. అందరిలాగా తిరగాలనిపిస్తుంది, అన్నీ చేయాలనిపిస్తుంది. కానీ ఇట్లా ఉండబట్టి నేను ఏం చేయలేకపోతాను. ఒకటి ఎందుకు కూడా ఆటోలోనే వచ్చిన. దానికి కూడా మనీ ఖర్చు అయినాయి. డాడీ సెక్యూరిటీగా పని చేసేది. ఇప్పుడు పని లేదు డాడీకి. డాడీ జీతంతోనే ఇవంతా గడిపేది. హర్షిత తండ్రి శంకర్ వాచ్మెన్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి శోభారాణి హర్షిత బాగోగులు చూస్తూ కూలీ పనులకు వెళుతోంది. హైదరాబాద్, చెన్నైలోని పలు ఆసుపత్రుల్లో కుమార్తెకు వైద్యం చేయించారు. ఆపరేషన్ కు 15 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు తెలిపారని, అంత మొత్తం తమ దగ్గర లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. పాప పుట్టినప్పుడు కాలుకు అక్కడక్కడ రెడ్గా డాట్స్ వచ్చినాయండి. మేడం అడిగిన, మేడం ఏంటంటే ఇలా ఉందనంటే, ఏమైతుందమ్మా ఏం కాదు, పుట్టిన పిల్లలకు అట్లనే ఏర్పడుతుంది అని అన్నది. 15 days కి పాప కాలు ఆటోమేటిక్ గా ఫ్యాట్ వచ్చేస్తా ఉంది. ఒక 1 month చూసిన తర్వాత మెడిసిన్స్ వల్ల ఏమన్నా కవర్ అవుతుందంటే కాలేసారు. నేను ఇంటికే పరిమితం అయిపోయి ఆమెను చూసుకుంటుంటున్నా. ఆర్థికంగా బాగాలేదు కాబట్టి పాప కొంచెం మంచిగా ఉన్నప్పుడు బయట పనులకు వెళ్తా. 15 lakhs అయితే మాత్రం కంపల్సరీ మేము ట్రీట్మెంట్ చేస్తాం. డాక్టర్స్ చెప్తున్నారు, సార్ మేము ఇక్కడ CMC హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జన్ అండ్ వాస్కులర్ సర్జన్ ఇద్దరు ఇంక్లూడ్ అయి చేస్తే కంపల్సరీ అవుతుంది. దీన్ని ఒక 3 steps గా చేయాలంటున్నారు. ట్రీట్మెంట్ చేయించడానికి మా పాప సిచ్యువేషన్ చూసారు కాబట్టి దయచేసి ఎవరైనా హెల్ప్ చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాం సార్. పాప ఇప్పుడు 17 సంవత్సరాలు, 15 లక్షల దాకా ఖర్చు అయింది. ఇప్పుడు నెల ఒక 12,000 దాకా ఖర్చు అవుతా ఉంటుంది. ఇన్ఫెక్షన్ అయినప్పుడు హన్మకొండ ఇక్కడ నుంచి ఆటో తీసుకెళ్లాలి. 1000 రూపాయలు ఆటో కిరాయి అవుతుంది. టెస్టులు, మెడిసిన్ నెల ఒక 12,000 దాకా ఖర్చు అవుతా ఉంది. ఆ ఇన్ఫెక్షన్ అవుతా ఉంటుంది. 2 months ఒకసారి, 3 months ఒకసారి అయినప్పుడు తీసుకెళ్తా ఉంటామండి. ఒక వారం 10 రోజులు మందులు వాడినాక కొంచెం ఫ్రీ అవుతుంది. జ్వరం తగ్గినాక అప్పుడు అది బాగుంటుంది. మళ్ళీ ఎప్పుడయ్యే తెలియదు. అది హర్షిత వైద్యానికి నెలకు 15,000 దాకా ఖర్చవుతోందని, నిరుపేదలైన తమను దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.